అండ్ ఈ వినాయక చవితి అంటేనే వర్షాలు పడుతూనే ఉంటాయి కదా. ఇదిగో మా బుజ్జగానే పైన అయితే ఇలా పెట్టేశారు చిన్నగా మండపం కట్టి. ఇంకా మేమైతే ఈ రోజు వినాయకునికి పత్రి కోసం వెళ్తుంటాం కదా. అలాగే కదంబ వృక్షం చూడండి కింద నుంచి మొత్తం అంత హైట్ పెరిగిపోయిందో, అది చెట్టు ఇలా వంగిపోతుందని చెప్పి కింద నుంచి బరువు లేకుండా కొమ్మలు అయితే తీసేశారు. 4 ఫ్లోర్స్ అయితే పెరిగిపోయింది, ఇంకా అంతకు మించి పెరిగిపోయింది. ఇంకా మనైతే అడిగి తీసేసుకున్నాం పువ్వులు అయితే చూడంగానే. ఎక్కువ చాకటి కోటేశ్వరరావు గారు కూడా చెప్తుంటున్నారు కదా ఈ కదంబ పుష్పాల గురించి. చాలా బాగా అనిపించింది వినంగానే. కాకపోతే నేను ఎప్పుడు మొక్క పెట్టలేదు. తీసేసినప్పుడు అయితే కొమ్మలు తీసుకెళ్లి నాటాను, ఇంకా రాలేదు. ఈ కొమ్మలు కట్ చేసినప్పుడు పిల్లలందరూ వాటికి వచ్చిన కాయలు అంటే అదే పువ్వులే ఫస్ట్ గ్రీన్ గా ఉంటాయి అనమాట. వాటితో ఆటలాడుకుంటున్నారు బాల్ లాగా. ఇన్ని ఎక్కడ ఇవి కదంబ పుష్పాలాగా ఉన్నాయి ఏంటని అని చెప్పి కొన్ని మన కళ్ళ ముందు ఉన్నా కూడా తెలుసుకోలేం కదా. అలాగే అయిందనమాట. ఆ చెట్టుని ఇలా పట్టుకుని పువ్వులు కోసేటప్పుడు కూడా భలే అనిపించింది. వింటున్నాం కదా అప్పుడప్పుడు చాకంటి గారు గరికపాటి గారు చెప్పేయి. ఇలా కట్ చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవిని తీసుకెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. అంత హ్యాపీగా అనిపించింది కోసేటప్పుడు కూడా. నిజంగా మనం విని కొన్ని రియల్ గా ఫీల్ అవుతుంటాం కదా, ఆ ఫీలింగ్ అయితే ఉంది ఈ పువ్వులు కోసేటప్పుడు. ఎందుకంటే కొన్ని అమ్మవాళ్ళు చెప్తుంటారు పురాణాల్లో కథల్లోనూ కొన్నిట్లు వాళ్ళు చదివి చెప్తుంటారు కదా. అలా కూడా మనకి మైండ్ లో పడిపోతుంటాయి. అయితే తీసుకొచ్చుకోగానే ఇంటికి తీసుకొచ్చి కానీ తులసి దగ్గర ఇలా పెట్టాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మోసంలో అడదామని చూసాం కానీ అవన్నీ గ్రీన్ గానే ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం ఇచ్చుకుని థ్యాంక్ యూ లావణ్య.